అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా మౌనం ప్రారంభించక ముందు మణికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బాబాతో ఉండటానికి మెహరాబాదు వచ్చింది మణి. ఆమె చాలా ఎక్కువగా మాట్లాడుతూ, వేరే వారిని పని చేసుకోనివ్వకుండా భంగం కలగజేస్తూ ఉంటే, ఒక జపమాల ఇచ్చి బాబా నామం చేయమన్నారు. అలా మణి బాబా నామాన్ని జపిస్తూ ఉండగా, ఒక తేలు మణిని కుట్టింది. మణికి చాలా నొప్పి కలిగి రాత్రంతా నిద్రపోలేదు. మణి ఏడుస్తూ, నేను బాబా నామం చేస్తూ ఉండగా, ఆ తేలు నన్ను ఎలా కరుస్తుంది అని ఏడవసాగింది. తేలు కుట్టినందుకు కలిగిన నొప్పి కన్నా, బాబా నామం చేస్తుండగా ఆ తేలు నన్ను ఎలా కరిచింది అన్న బాధే మణికి ఎక్కువగా ఉంది. ఆ తేలు కుట్టడం కూడా బాబా నీకిచ్చిన ప్రసాదమే అని ఆమెనందరూ సముదాయించారు. మణికి బాబా భగవంతుడు అన్న నమ్మకం చిన్నతనం నుండి చాలా దృఢంగా ఉండేది. ఒక చిన్న పిల్లకు ఇది చాక్లెట్, ఇది ఒక పుస్తకం, ఇది పెన్సిల్ అని ఎంత సహజంగా తెలుస్తుందో, అంత సహజంగా నాకు బాబా భగవంతుడు అన్న విశ్వాసం ఉండేది. నా అన్న భగవంతుడు అన్న గర్వం కూడా ఉండేది అంటారు మణి. మణి బాబాకు ఉత్తరాలు రాసేటప్పుడు కూడా ఎంతో భక్తి, గౌరవంతో బాబాను సంబోధిస్తూ రాసేది. సిరిన్మయి కూడా బాబాకు ఉత్తరాలలో ఏదైనా సలహా అడుగుతూ రాసినప్పుడు, నీ ఆజ్ఞ ఏదైతే అది నేను తప్పక పాటిస్తాను మిరోగ్ అని రాసేది. డిసెంబర్ 1925వ సంవత్సరం మెహ్రా పుట్టినరోజును మొదటిసారిగా ఆచరించారు బాబా. అప్పుడు మెహ్రా వయస్సు 18 సంవత్సరాలు. చాలా కొద్ది మంది స్త్రీ మండలి వారు హాజరయ్యారు. బాబా అందరికీ జిలేబీలు పంచి టీ ఇచ్చారు. ఖాళీ సమయంలో మెహ్రా మరికొంతమంది అమ్మాయిలందరూ కలిసి బాబాకు అలంకరించడానికి కిరీటము మొదలైన వస్తువులు చేయసాగారు. అలా వారు మొట్టమొదట చేసింది బాబా యొక్క 32వ పుట్టినరోజుకు బాబా ధరించిన కిరీటం. ఖుర్షద్ తండ్రి కైకిస్రు మాసా నగల వ్యాపారి. ఆయన ఖుర్షద్‌కు ఒక తెల్లటి వజ్రం మరియు కొన్ని కెంపులు ఇచ్చాడు. అవి ఖుర్షద్ మెహరాబాద్‌కు తీసుకొచ్చింది. వాటిని చూసి బాబాకు ఒక కిరీటం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వీరిలో కలిగింది. బాబాకు ఒక కిరీటం చేసి దాని మధ్యలో ఒక నక్షత్ర ఆకారంలో ఈ రాళ్లను అమర్చారు. అలాగే మెహ్రా దగ్గర ఉన్న ఒక రూబీ పొదిగిన ఉంగరాన్ని కూడా బాబాకు తొడిగారు. ఆ ఉంగరాన్ని దౌలత్ మాయి మెహ్రాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. దౌలత్ మాయి తన నగలను అమ్మడానికి గాను బాబాకు సమర్పించినప్పుడు బాబా ఈ ఉంగరాన్ని తీసి ఇది ఎవరిది అని అడిగారు. ఇది మెహ్రాది బాబా అని తెలిపగానే ఆ ఉంగరాన్ని మెహ్రాకు ఇచ్చి మిగిలినవన్నీ అమ్మేశారు బాబా. బాబాకు మెహ్రా మెడలో వేసుకునే హారాలు కూడా తయారు చేసింది. కాలికి గొలుసులు బంగారు దారంతో తయారు చేశారు. బంగారు రంగుతో గల పాదరక్షలను కూడా తయారు చేశారు బాబా కోసం. బాబా ఎంతో ఇష్టంగా వాటిని ధరించారు. స్త్రీలకు ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే బాబా దర్శనం తీసుకునే అవకాశం దొరుకుతూ ఉండేది. బాబా పుట్టినరోజు మొదలైన రోజుల్లో మాత్రం బాబా దర్శనం దొరికేది స్త్రీలకు. అలాంటి సందర్భాలలో రవ్వ కేసరి ప్రసాదంగా చేసి పంచేవారు బాబా. మెహ్రాకు ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం. బాబా అందరికీ ప్లేట్ నిండా ప్రసాదం పంచుతున్నారు. మెహ్రా తన వంతు కోసం లైన్‌లో నిలబడింది. బాబా ఇవ్వబోయే ప్రసాదం ఊహించుకుంటూ నోట్లో నీళ్లూరుతూ ఉండగా ఆమె వంతు వచ్చింది. మెహ్రా ప్లేట్ అందివ్వగానే బాబా గరిటెతో
చాలా అంటే చాలా కొద్దిగా కని కనిపించనంత ప్రసాదం ప్లేట్‌లో వేశారు. మెహరా మనస్సులో ఏంటి ఇంతేనా అనుకుంటూ వెళ్ళనా? లేకుంటే ఇంకా పెట్టమని అడగాలా? అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. బాబా నీకు జలుబు, దగ్గు ఉన్నాయి కదా! తీపి మంచిది కాదు అన్నారు. మెహ్రా వెంటనే లేదు బాబా జలుబు, దగ్గు ఏమీ లేవు. కొంచెం గొంతు నొప్పి మాత్రమే ఉంది అని చెప్పింది. గొంతు నొప్పి ఉన్నా తీపి తినడం మంచిది కాదు అన్నారు బాబా. ఇప్పుడు చాలా బాగా తగ్గిపోయింది బాబా అని మెహ్రా మళ్ళీ చెప్పడంతో, సరే అయితే అంటూ బాబా ఆమె ప్లేట్ నిండా ప్రసాదం పెట్టారు. బాబాకు తెలుసు మెహ్రాకు ఆ రవ్వ కేసరి అంటే చాలా ఇష్టమని. అందుకే ఆమెను అలా ఆట పట్టించారు బాబా. నాజా మరియు గుల్మాయి ఇద్దరూ కలిసి ఆ రోజు రవ కేసరి తయారు చేశారు. వారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఆ రోజు వచ్చారు. సరిపోతుందో లేదో ప్రసాదం అంటూ వారు కొంచెం గాబరా పడ్డారు. కానీ బాబా చేత్తో పంచిన ప్రసాదం ఎప్పుడూ తక్కువ అయ్యే పరిస్థితే ఉండదు. ఇది మహత్తు కాక మరేమిటి అనుకున్నారందరూ. బాబా సోదరుడు 33 సంవత్సరాల జంషెడ్ 1926వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖున హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంతకు ముందు జంషెడ్ బాబాతో ఆశ్రమంలో కొన్ని రోజులు ఉన్నాడు. బాబా అతడిని వారించినా వినకుండా మళ్ళీ అతడు పూణే తిరిగి వెళ్ళిపోయాడు. బాబా బాబా అతడి భార్య పెద్ద ఖుర్షద్‌ను జంషెడ్‌తో కొన్ని రోజులు దౌలత్ మాసి ఇంటిలోనే ఉండమని పంపించేశారు. జంషెద్‌కు బాబా అంటే వల్లమాలిన ప్రేమ. అతడు చనిపోయేటప్పుడు మణి కూడా అక్కడే ఉంది. తండ్రి జంషెద్ చనిపోయాడన్న కబురు బాబాకు పంపించారు. బాబా అస్సలు చలించలేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాబా మరణం, దాని గురించి రోదించి బంధువులు దాని గురించి రోదించే బంధువుల కపటం గురించి వివరించారు. జంషెడ్ బాబా నామాన్ని స్మరిస్తూ మరణించాడు కాబట్టి అతడు తనలో శాశ్వతంగా చేరిపోయాడు అని బాబా చెప్పారు. దౌలామాసి కొన్ని రోజుల తర్వాత మెహరాబాద్ వచ్చింది కానీ కొద్ది రోజులు ఉండి అక్కడి నుండి మళ్ళీ ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు వంట పని చేయడం దౌలత్మాయి మీద పడటంతో ఆమెకు చాలా ఎక్కువ శ్రమ ఏర్పడింది. కాబట్టి బాబా స్త్రీల ఆశ్రమాన్ని మూసేయాలి అనుకున్నారు. బాబా ఆశ్రమం మూసేస్తే తామంతా మెహరాబాద్ వదిలిపెట్టి బాబాకు దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి చిన్న కుర్షద్ మెహరాతో మనకు వంట అంత బాగా రాదు కాబట్టి ఎలాగైనా నాజాను వంట బాధ్యత తీసుకునేలాగా ఒప్పించాలి. కావాలంటే మనం ఎంతో కొంత సహాయం చేద్దాం అంటూ నాజాను మెహరా మరియు ఖుర్షద్ ఒప్పించారు. అందరూ బాబా దగ్గరికి వెళ్లి, "నాజా వంట బాధ్యత తీసుకుంటుంది బాబా" అని చెప్పారు. బాబా స్త్రీలతో, "స్త్రీలందరూ ఇక్కడే ఉండాలనుకుంటే బాగా కష్టపడాలి. అందుకు సిద్ధంగా ఉంటే ఇక్కడ ఉండండి. లేకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి. నాకు స్త్రీలు ఇక్కడ ఉండటం అక్కర్లేదు" అన్నారు. బాబా తన రహస్య గ్రంథాన్ని కొండ మీద ఉన్న వాటర్ ట్యాంక్‌లో కూర్చొని రాస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు కొండ దిగి దిగువ మెహరాబాదుకు వచ్చేవారు. బాబా రైలు పట్టాలు దాటేటప్పుడు స్త్రీలు పోస్టాఫీస్ బిల్డింగ్ నుండి ఆతృతగా నిలబడి చూస్తూ ఉండేవారు. బాబా కొండ మీదకు వెళ్ళినప్పుడు చాలా వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళేవారు. తెల్లటి సద్రా ధరించి గాలికి ఎగిరే పొడుగాటి కురులతో బాబా అచ్చు జీసస్ క్రైస్ట్ లాగా కనపడేవారు. స్త్రీలు బాబాకు చేయి ఊపితే బాబా కూడా తమ చేయిను ఊపేవారు. సెప్టెంబర్ 20వ తారీఖు నాడు మెహ్రా మేనమామ కర్నల్ ఇరానీ అనుకోకుండా మెహరాబాదు వచ్చాడు. అప్పుడు బాబా ధర్మశాలలో ఉన్నారు. దౌలత్ మాయిని, మెహ్రాను రమ్మని కబురు పంపించారు. మాసిన చీరలతో తలకు తెల్లటి గుడ్డలు కట్టుకొని ఉన్న మెహ్రా తర్వాత దౌలత్ మాయి అలాగే కాంపౌండ్ బయటికి వచ్చి
కర్నల్ ఇరానీని కలిశారు. ఆశ్చర్యంతో తల ముసుగుతో ఉన్న తన అక్కను అలా చూసేసరికి కర్నల్ ఇరానీ నిర్ఘాంతపోయాడు. ఐశ్వర్యంతో తల తూగుతూ ఉన్న అక్క ఇలా అయిందేంటి అనుకున్నాడు. తడికెలు కప్పబడి ఉన్న కాంపౌండును చూపిస్తూ, "మీరు ఇక్కడ నివసిస్తున్నారా?" అని అడిగాడు. "అవును" అంది దౌలత్‌మాయి. "అసలు ఎలాంటి సౌకర్యాలు లేని ఈ అడవిలో మీరు ఎలా జీవించగలుగుతున్నారు? అసలు ఏముందిక్కడ?" అంటూ తన అక్కను అనునయిస్తూ, "మీకోసం ప్రత్యేకంగా కారులో వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో పూణే వచ్చేయండి. మెహ్రాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నీ శేష జీవితం కూడా బాగా ఉంటుంది. అన్నీ నేను చూసుకుంటాను. నీవు నిశ్చింతగా ఉండు" అంటూ అక్కకు భరోసా ఇచ్చాడు కర్నల్ ఇరానీ. అయితే దౌలత్ మాయి తన నిర్ణయంలో చాలా స్థిరంగా ఉంది. బాబాకు తెలుసు ఆమెకు తన తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ. మా మాయ ఆమెను వశపరుచుకుంటుందా? లేక ఆమె మాయను జయిస్తుందా? అని పరీక్షిస్తూ చూస్తూ ఉన్నారు బాబా. దౌలత్ మాయి మేర్వాన్, నీకు మాపై గల ప్రేమకు చాలా సంతోషం. కానీ మేము ఇక్కడ బాగానే ఉన్నాము. మెహ్రాకు కూడా ఇక్కడ ఉండటమే ఇష్టం అని చెప్పింది. కర్నల్ ఇరానీ ఎంత ప్రయత్నం చేసినా చివరకు అక్కతో ఇప్పుడు కాకుంటే మరికొన్ని రోజుల తర్వాత మీరు రావాలనుకుంటే తప్పకుండా నా దగ్గరికి రండి అన్నాడు. కానీ దౌలత్ మాయి తాను వెనక్కి రాను అన్న దృఢ నిర్ణయాన్ని తెలపడంతో నిరాశతో కర్నల్ ఇరానీ ఇలా అన్నాడు. "నేను ఎంత ప్రయత్నించినా మీరు నా మాట వినడం లేదు. ఇక నేను మిమ్మల్ని విసిగించను. ఇక నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పటికీ కలవను" అంటూ వెళ్ళిపోయాడు. దౌలత్ మాయికి తన తమ్ముడంటే అమితమైన ప్రేమ. అలాగే బాబా మీద కూడా అపారమైన ప్రేమ ఉండేది దౌలత్ మాయికి. కర్నల్ ఇరానీ కోపంగా పూణే వెళ్ళాక బాబాకు విరుద్ధంగా చెడు ప్రచారం మొదలుపెట్టాడు. వార్తాపత్రికలలో వ్యాసాలు రాసేవాడు. ఆది ఆ వార్తాపత్రికలను తెచ్చి బాబాకు చూపించేవాడు. బాబా పాద్రి చేత వాటిని దౌలత్ మాయికి పంపించి చదవమనేవారు. అవి చదివి దౌలత్ మాయి చాలా నొచ్చుకునేది. కన్నీళ్లు కార్చేది దౌలత్ మాయి. తన స్వంత తమ్ముడు తన గురువైన బాబాను గురించి అలా వ్రాయడం ఆమెకు ఎంతో బాధ కలిగించేది. కొన్ని రోజుల తర్వాత బాబా దౌలత్ మాయితో "ఈ న్యూస్ పేపర్‌లోని వార్తలు చదివావా?" అని అడిగారు. "చదివాను బాబా. ఏం చేయాలో తెలియడం లేదు. నన్ను క్షమించండి" అంది దౌలత్ మాయి. "నువ్వు బాధపడవద్దు. ఇదంతా నేను తాళం తిప్పడం వల్లనే జరుగుతోంది. నీ తమ్ముడు నా పనినే చేస్తున్నాడు. ఇప్పుడు పూణేలో నేను ఒక సద్గురువు అంటే ఎవ్వరూ నమ్మరు. వాళ్ళకి ఆ విశ్వాసం లేదు. అందుకే నా గురించి చెడు ప్రచారాన్ని వినాలి అనుకుంటారు. ప్రతి ఇంటిలోనూ నా గురించి మంచిగా కావచ్చు, లేక చెడుగా కావచ్చు, నా నామస్మరణే చేస్తూ ఉన్నారు. అది నాకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. వారికి ఎలా కావాలంటే అలా మాట్లాడుకొని, అందుమూలాన నా దివ్యత్వంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎంత ప్రతికూలం ఎదురైనా నాకు ఏమీ పర్వాలేదు. వారి మాటలు నేను ఉన్న స్థితి నుండి నన్ను దూరం చెయ్యలేవు" అన్నారు బాబా. "ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఇలా నా గురించి చెడుగా మాట్లాడిన వారే మూల మూలల నుండి నా దర్శనానికి వస్తారు. కాబట్టి నువ్వు చింతించకు" అన్నారు బాబా. దౌలత్ మాయికి ఎంతో ఉపశమనం కలిగించాయి బాబా మాటలు. కర్నల్ ఇరానీతో నాకు గాఢమైన సంబంధం ఉంది అన్నారు బాబా. అక్టోబర్ 1926వ సంవత్సరంలో బాబా మెహ్రాబాద్ స్కూల్‌ను మూసివేశారు. మఖానే ఖాస్‌ను మాత్రం మినహాయించి అన్ని కట్టడాలను కూలదోయించేశారు. ఇవన్నీ కూడా నా కార్యక్రమానికి నేను వాడిన పరంజీలు.
ఒక్కసారి కట్టడ నిర్మాణం పూర్తి అయ్యాక ఇక ఈ పరంజీల అవసరం ఉండదు అన్నారు బాబా. బాబా స్త్రీ మండలితో బాటుగా లోనావాలా వెళ్లారు. షిరీన్ మాయి, మణిని కూడా రమ్మన్నారు. అక్కడ బాబా క్రికెట్ ఆడేవారు పురుష మండలితో. స్త్రీలందరూ కూర్చొని ఆసక్తిగా చూసేవారు. కొన్ని రోజులు అక్కడున్నాక అందరూ బయటొచ్చేశారు. జయబాబా సుజనా చెప్పుమా. మ్యూట్ చేసుకో. కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత అందరూ బొంబాయి వచ్చేశారు. అక్కడ 2 అంతస్తుల భవనంలో కింద పురుషులు, పైన స్త్రీలు ఉండేవారు. బాబా పురుషులను ఏదైనా వ్యాపకం వెతుక్కోమని చెప్పారు. గమ్మున కూర్చుంటే సోమరితనం వస్తుంది కాబట్టి ఏదైనా పని చూసుకోండి అన్నారు బాబా. ఒక అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుండి పుల్లలు తెచ్చి బాక్స్‌లలో సర్ది ఇచ్చే పని మొదలుపెట్టారు పురుష మండలి వారు. బాబా కూడా వారికి ఆ పనిలో సహాయం చేసేవారు. బాబా స్త్రీ మరియు పురుషులతో పాటు బొంబాయికి వచ్చేశారు. బొంబాయిలో బాబా పురుషులను ఏదైనా పని వెతుక్కోమన్నప్పుడు వారు ఈ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పుల్లలు బాక్స్‌లో పేర్చేటటువంటి ఆ పనిని వెతుక్కోవడంతో బాబా కూడా వారికి సహాయం చేసేవారు. దౌలత్ మాయి మరియు నాజా అందరికీ వంట చేసేవారు. దగ్గరే ఉన్న బేకరీ నుండి తాజా బ్రెడ్ రోజు వచ్చేది. మెహరాకు ఆ తాజా బ్రెడ్‌ను చూస్తూ ఉంటే వెంటనే తినేయాలని నోట్లో నీళ్లూరేవి. కానీ బ్రెడ్ రాత్రి భోజనానికి తెప్పించేవారు కాబట్టి పగటి పూట తినడానికి లేదు. రాత్రి వీళ్ళు ఆ బ్రెడ్ తినేటప్పటికి దాని తాజాతనమంతా పోయి గట్టిగా తయారయ్యేది ఆ బ్రెడ్. మాకు వాటిని తెచ్చిన వెంటనే తినేయాలని ఉన్నా తినలేక ఆ కోరికను బలవంతంగా ఆపుకోవాల్సి వచ్చేది అంటారు మెహ్రా. బాబాజాన్ చాలా మంది ప్రేమికులను తన వద్దకు పిలిపించుకొని టాంగాలో పూణే నగరమంతా తిప్పుతోంది అన్న వార్త బాబాకు తెలిసింది. ఆమె త్వరలోనే తన శరీరం చాలించబోతోంది. ఇది దాని సంకేతమే అన్నారు బాబా. ఈ సమయంలో తాను ఆమె పొలిమేరకు సమీపంలోనే ఉండాలి అని కూడా చెప్పారు బాబా. చిన్న ఖుర్షద్ తండ్రి కైఖుస్రు మాసాకు జబ్బు చేయడంతో బాబా దౌలత్ మాయిని తోడు పెట్టి ఖుర్షద్‌ను వాళ్ళ ఇంటికి పంపించేశారు. వెళ్ళడానికి అయిష్టతను చూపిస్తూ ఉన్న ఖుర్షద్‌తో బాబా ఇలా అన్నారు. నిన్ను మళ్ళీ త్వరగా వెనక్కి పిలిపిస్తాను. ఇప్పుడు నువ్వు నా మాటకు విధేయతను చూపి వెళ్ళు. నాకు విధేయత చూపితే నాతో ఉన్నట్టే అన్నారు బాబా. మెహరాబాద్ తిరిగి వచ్చాక బాబా జోప్డీలో ఉండసాగారు. స్త్రీలందరూ పోస్టాఫీస్ బిల్డింగ్‌లో మునుపటిలాగా సర్దుకున్నారు. ఒక నెల రోజుల తర్వాత బాబా చిన్న ఖుర్షద్‌ను తిరిగి మెహరాబాదు పిలిపించారు. 1927వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి బాబా వ్రాయడం ఆపేశారు. అందువలన స్త్రీలకు బాబాతో సంభాషించడం చాలా కష్టమయ్యేది. ముందులాగా బాబా పలక మీద రాసి చూపించలేరు కాబట్టి న్యూస్ పేపర్‌లోని అక్షరాలను చూపేవారు. తర్వాత అక్షర ఫలకం వచ్చింది. మెహ్రా బాబా అక్షర ఫలకాన్ని అర్థం చేసుకొని చదివేది. కానీ బాబా చాలా వేగంగా వేళ్లు కదిపితే ఆమె అంత వేగంగా చదవలేక, బాబా దయచేసి కొంచెం మెల్లగా చూపించండి అంటూ బ్రతిమిలాడేది మెహ్రా. అప్పుడు బాబా జోపిడి ముందు ఉన్న ప్రదేశంలో కూర్చొని తిరగలితో పిండి విసిరేవారు. ఆ పిండిని స్త్రీలకు పంపించి వాటితో రొట్టెలు చేయమనేవారు. ఆ రొట్టెలతో
పాటు మెంతి ఆకుతో కూర చేసి బాబాకు పంపించేవారు స్త్రీలు. కొన్ని రోజుల పాటు బాబా రోజు ఇవే తినేవారు. మే 1వ తారీఖున మెహర్ ఆశ్రమం స్కూల్‌ను ప్రారంభించారు బాబా. అందులో పిల్లలకు ఆధ్యాత్మికతను కూడా బోధించేవారు. అదే రోజున బాబా గుస్తాజీ గుస్తాజీని మౌనం ప్రారంభించమని ఆదేశించారు. పోస్టాఫీస్ బిల్డింగ్‌లో ఆడపిల్లల స్కూల్ ప్రారంభించారు బాబా. స్త్రీలను అక్కడి నుండి బాత్రూమ్ బిల్డింగ్స్‌కు మార్చారు. దౌలత్ మాయి, మెహరా, నాజా, చిన్న కుర్షద్, పెద్ద కుర్షద్‌లు అక్కడ నివసిస్తూ ఉన్న స్త్రీ మండలి. గది లోపల తమ వస్తువులను ట్రంకు పెట్టెలు పెట్టుకోవడానికి స్థలం లేనందున బయట వరండాలోనే ట్రంకు పెట్టెలు పెట్టేవారు. కానీ వర్షాకాలంలో వానకు తడిసిపోకుండా లోపలే ఒకదాని మీద ఒకటి పెట్టి సర్దుకునేవారు. బ్యాడ్మింటన్ ఆడడానికి అనువుగా బాబా నేలను చదును చేయించారు. ఏదో ఒక వ్యాయామం ఉండాలి కాబట్టి వాళ్ళని బాబా కనీసం అరగంట పని ముగించిన తర్వాత రోజు బ్యాడ్మింటన్ ఆడమనేవారు. ఒక్కొక్కసారి బాబా కూడా వారితో ఆట ఆడేవారు. జూన్ నెలలో బాబా మెహర్ ఆశ్రమ్ స్కూల్‌ను కొండ మీదికి మార్చారు. వాటర్ ట్యాంకుకు ఎంతో ఎంతో శ్రమతో మండలి వారు వాకిలి అమర్చారు. జూలై బాబా ఒక గొయ్యను తవ్వించి అందులో రాత్రులు గడిపేవారు. అది రాబోవు రోజులలో బాబా యొక్క భావి సమాధి అని అప్పుడెవరికీ తెలియదు. బాబా స్త్రీలను కలవడానికి ఎక్కువగా వచ్చేవారు కాదు ఆ సమయంలో. తన పని ఒత్తిడి వల్ల బాబా తీరిక లేకుండా ఉండేవారు. చిన్న కుర్షద్ చిన్నతనం నుండి బాబాను చూస్తూ ఉండటంతో బాబా దగ్గర ఆమెకు బాగా చనువు ఉండేది. ఏదైనా అడగాలంటే ఆమె వెంటనే బాబాను అడిగేసేది. బాబా, మీరు మండలి వారిని స్కూల్ పిల్లలను కలవడానికి వస్తారు. కానీ మా దగ్గరికి అస్సలు రావడం లేదు అంటూ ఫిర్యాదు చేసింది ఖుర్షద్. మీరు నా ఆదేశాలను తప్పకుండా పాటిస్తే నేను వస్తాను అన్నారు బాబా. మేము ఏం చెయ్యాలో ఆదేశించండి బాబా అంది ఖుర్షద్. అప్పుడు బాబా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవేమిటంటే అందరూ సాయంత్రాలు వెచ్చటి దుస్తులు ధరించాలి. ఇది వినడానికి చిన్న ఆదేశమే కానీ పాటించాలంటే కష్టమయ్యేది. ఒక్కొక్కసారి చలి అనిపించినప్పుడు ఈ ఊలు దుస్తులు ధరించడం మర్చిపోయేవారు. ఒక్కొక్కసారి చలి అనిపించనప్పుడు ఈ ఊలు దుస్తులు ధరించడం మర్చిపోయేవారు. ఖుర్షద్ బాబా తమని కలవడానికి వచ్చినప్పుడు, బాబా, ఇప్పుడు మీరు మీ మా మీరు మీ మాటను నిలుపుకోవాలి. మమ్మల్ని కలవడానికి తరచూ రావాలి అంది. బాబా అలాగే అంటూ ఎక్కువ సార్లు వస్తూ ఉండేవారు. బాబా ఒకసారి 17 నిమిషాలలో నాకు తినడానికి భుజయాలు చేసి పెట్టగలరా అని అడిగారు. అలాగే బాబా అంటూ అందరూ త్వరగా అన్నీ సిద్ధం చేసి బాబా అనుకున్న సమయంకి భుజయాలు చేసి పెట్టారు. పనులు త్వరగా ఎలా చేయాలో అలా వాళ్ళు నేర్చుకున్నారు. ఒకసారి మెహరా బాబా మౌనం ప్రారంభించిన 2 సంవత్సరాలు అవుతూ ఉండటంతో, బాబా, మళ్ళీ మీ తీయటి కంఠాన్ని మేము ఎప్పుడు వినగలం అని అడిగింది. దానికి బాబా ఇలా అన్నారు. నా పని పూర్తి అయినప్పుడు అని బదులిచ్చారు బాబా. బాబా కొండపైన నివసించడం ప్రారంభించాక రోజుకు ఒక్కసారి భోజనం చేసేవారు. బాబాకు టీ మరియు భోజనం కూడా కొండపైకి పంపించేవారు. పాలకూర, కాలీఫ్లవర్ రెండింటిలో ఏదో ఒకటి వండేవారు బాబాకు. బాబాకు ఇవి 2 చాలా ఇష్టం. బాబా కేవలం రోజుకు ఒక్కసారి కాఫీ తాగి ఉపవాసం, ఏకాంతవాసం చేయడం ప్రారంభించారు. రోజుకు 2 కప్పుల కాఫీ ఒక ఫ్లాస్క్‌లో పోసి పంపించమని మెహరాకు ఆదేశం ఇచ్చారు బాబా. నా ఆదేశాలను పాటిస్తూ, మీకు ఇచ్చిన పనులు చేస్తూ, బాగా ఆహారాన్ని సేవిస్తూ, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేవారు బాబా. ఆరంగావ్‌కు చెందిన లాహు అన్న బాలుడికి రోజు బాబాకు కాఫీ ఫ్లాస్క్‌ను తీసుకువెళ్ళి ఇవ్వడానికి నియమించారు.
మెహరా రె రెం ఆ ఫ్లాస్క్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించి, శుభ్రం చేసి కడిగేది. తర్వాత 2 కప్పులు కాఫీ అందులో పోసి బాబాకు పంపించేది. డిసెంబర్ 20 నుండి 2 నెలలు ఉపవాసంతో పాటుగా బాబా ఏకాంతవాసం కూడా ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత బాబా పాలు, కాఫీ మానేసి కేవలం పల్చటి టీ మరియు నీరు మాత్రమే తీసుకునేవారు. కొండ మీద నుండి బాబాకు ఎంతో ప్రీతిపాత్రుడైన అగా అలీ బాబాకు టీ తీసుకెళ్ళడానికి ఒక్కొక్కసారి కొండ దిగి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు ఆలీ బాబా గురించి అభిమానంగా పొగుడుతూ మాట్లాడేవాడు. బాబా నామాన్ని స్మరిస్తూ బాబాకు బాబా మీద ఎంత ప్రేమ అతడికి ఉందో చెప్పేవాడు. బాబాకు ప్రేమాశ్రమం బాలుల మీద ఉన్న ప్రేమ గురించి, అలాగే ఆ బాలులు బాబాను ఎంత ప్రేమిస్తారో కథలు కథలుగా చెప్పేవాడు ఆలీ. బాబా వారికి ఇచ్చే ప్రవచనాల గురించి చెప్పేవాడు. ఇవన్నీ విన్న స్త్రీ మండలి వారు, బాబా మనల్ని సంపూర్ణంగా మరిచిపోయారు. మనమే ఎలాగైనా బాబాను గుర్తు బాబాకు మన గురించి గుర్తు చేయాలి అనుకునేవారు. బాబా కోసం ఒక మంచి పూల మాలను తయారు చేసి కైకుష్రు మాసా చేతికి ఇచ్చి పంపించాలి అనుకున్నారు స్త్రీలు. అయితే తాజా పూలను ఎక్కడి నుండి తేవాలి అనుకున్నారు. బజార్ నుండి బాబా ఆజ్ఞ లేకుండా ఏది తెప్పించుకోలేరు. అప్పుడు వలు తాను అడవిలో కాసే పూలను కోసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పింది. అప్పుడు వలుకు చాలా పని ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ తన పనిని త్వరగా ముగించి అడవికి వెళ్లి పూలను కోసి తెచ్చేది. రాత్రి భోజనాల తర్వాత తమ పనిని త్వరగా ముగించేసుకొని కిరోసిన్ లాంతర్ వెలుతురులో ఒక పల్చటి గుడ్డ మీద పూలను వేసి ఎంతో జాగ్రత్తగా మాలను కూర్చి ఆ గోపికలు సిద్ధం చేసేవారు. బాబా ఆ మాలను ధరిస్తే ఎలా ఉంటారో ఊహించుకుంటూ మురిసిపోయేవారు స్త్రీ మండలి వారు. ఉన్న వాటిల్లో శ్రేష్టమైన పువ్వులనే వాడుకునేవారు. పువ్వులు మిగిలితే కిరీటం, నడుముకు ఒక పూల దండ, అలాగే ఒక చేతికి సరిపడా ఒక బ్రేస్లెట్ కూడా తయారు చేశారు పువ్వులతో. అన్నీ సిద్ధం చేసి ఒక ఎర్రటి రుమాలుకు కొంచెం నీరు చల్లి అందులో ఆ పూలమాలను పెట్టి చుట్టి ఉంచారు, అవి వాడిపోకుండా. మరుసటి రోజు ఉదయం కైకుష్రు మాసాతో కాఫీ మరియు ఈ పూలమాలను పంపించారు. కైకుష్రు మాసా బాబా బావి సమాధి యొక్క క్రిప్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి బాబా వేచి ఉండేవారు. కైకుష్రు మాసాతో ఇవేమిటి అని అడిగారు బాబా. బాబా, మీకోసం అమ్మాయిలు పువ్వులు పంపించారు అన్నాడు కైకుష్రు మాసా. బాబా వాటిని ధరించి నేను వీటిని ధరించానని వారికి చెప్పండి అని చెప్పారు. బాబా ఆ కిరీటము, పూలమాల ధరించి ఎంత అందంగా ఉండేవారో ఊహించుకొని మేము సంతోషించేవారము అంటారు మెహరా. అలా రోజు బాబాకు పూలమాలను పంపించి బాబా మమ్మల్ని మరిచిపోకుండా ఉండేలాగా చేయాలని అనుకునేవారు స్త్రీ మండలి వారు. కానీ మేము ఎంత మూర్ఖంగా ఆలోచించేవారం అంటారు మెహ్రా. బాబాకు మా మీద కంటే ప్రేమాశ్రమం బాలుల మీదే ఎక్కువ ప్రేమ అని వారు బాబాను రోజు చూడగలుగుతున్నారు. మాకు ఆ అదృష్టం లేదు అని మేము అనుకునేవారం. కానీ బాబా భగవంతుడు. ఆయనకు సర్వము తెలుసు. ఆయన అన్ని చోట్ల ఉంటారు అన్న విషయం అప్పుడు మేము గమనించుకోలేదు అంటారు మెహ్రా. ఆ రోజుల్లో స్త్రీలకు పని చాలా విపరీతంగా ఉండేది. రోజుకు 500 చపాతీలు చేయాలి. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఇదే పని సరిపోయేది. తర్వాత మిగిలిన పని రాత్రి భోజనం ముగించుకొని బాబాకు పూలమాల తయారు చేసే పనిలో నిమగ్నమయ్యేవారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా బాబా కోసం ఆ మాల తయారు చేయడం ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించేది వీరికి. డిసెంబర్ మాసంలో మెహరా పుట్టినరోజు నాడు స్త్రీలు వచ్చి కొండ మీద తనను దర్శించుకోవచ్చు అని బాబా కబురు పంపించారు.
3 నెలలు అస్సలు బయట ప్రపంచాన్నే చూడని స్త్రీలకు అలా మెహరాబాదు దుని, జోపిడి దాటుకొని కొండ మీదికి నడిచి వెళ్ళడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. తాజా గాలి, వెలుతురు, ఆకాశం, చుట్టూ పరిసరాలు ఉల్లాసాన్ని కలిగించాయి. తమకు ఉన్న వాటిల్లోనే మంచి దుస్తులు ధరించి, బాగా తయారయ్యి, ఏదో పెద్ద వేడుకకు వెళుతున్నట్టు అందరూ ఆనందంగా వెళ్లారు. బాబా క్రిప్ట్ రూమ్ లోపలే కూర్చొని కాళ్ళు జాపుకొని కూర్చున్నారు. బాబా ఏకాంతవాసంలో ఉండటంతో బయటికి రాలేదు. వారు తెచ్చిన పువ్వులను బాబాకు సమర్పించి అందరూ బయటే కూర్చున్నారు. బాబా అందరినీ పలకరించి వారి వారి యోగక్షేమాలు విచారించారు. బాబాతో కొద్దిసేపు కూర్చొని వివిధ విషయాలు మాట్లాడిన తర్వాత అందరూ సెలవు తీసుకొని కొండ దిగి వచ్చేశారు. ఫిబ్రవరి మాసంలో బాబా ఏకాంతవాసాన్ని ముగించి కిందికి వచ్చారు. స్త్రీలు చాలా సంతోషించారు బాబాను చూసి. బాబా స్త్రీలను ఉద్దేశించి, "నాకు రోజు 2 కప్పులు కాఫీ పంపించమంటే, మీరు ఎందుకు పంపేవారు కాదు?" అని అడిగారు. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత తేలిందేమిటంటే, ఆరంగావ్‌కు చెందిన లాహు అన్న కుర్రవాడు బాబాకు కాఫీ ఫ్లాస్క్ తీసుకెళుతూ కొండ మీదికి వెళ్ళే దారిలో రోజు ఒక చెట్టు కింద కూర్చొని ఫ్లాస్క్‌లోని కాఫీని కొంచెం తాగి మిగిలింది బాబాకు తీసుకెళ్ళేవాడని. బాబా విషయం విని హాస్యంగా నవ్వుతూ, "ఇన్ని రోజులు నేను లాహూ ప్రసాదాన్ని తాగానన్నమాట" అని నవ్వారు. బాబా ఏకాంతవాసాన్ని గుర్తు చేసుకుంటూ మెహ్రా ఇలా అంటారు. బాబా నెలల తరబడి తనను తాను అంత చిన్న ఇరుకు గదికి బంధించేసుకునేవారు. పడుకోవడానికి పల్చటి పరుపు అసలు అసౌకర్యంగా ఉండేది. దానిపైన ఉపవాసం, విశ్వకార్యం యొక్క ఒత్తిడి, వీటన్నిటిని భరించేవారు బాబా. ఇలాంటి పరిస్థితిని గడిపిన తర్వాత ఎవరైనా ఉపశమనం కోసం పాటలు పాడాలని, అందరితో తనివిదీరగా మాట్లాడాలని అనుకుంటారు. కానీ బాబాకు ఆ అవకాశం కూడా లేదు. బాబా తనను తాను అంతటి విపరీతమైన భరింపరాని బాధలకు గురి చేసుకునేవారు అంటారు మెహ్రా. బాబా స్త్రీలకు ప్రత్యేకంగా ప్రేమాశ్రమం చూపించడానికి కొండ మీదికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ పిల్లలు లేరు. బాబా స్వయంగా అందరికీ ప్రతి ఒక్క ప్రదేశం చూపిస్తూ వివరించి చెప్పారు. స్త్రీలు బాబా రచించిన గుజరాతీ ఆరతి ఎక్కువగా పాడేవారు కాదు. బాబా పుట్టినరోజు లేకుంటే ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే గుజరాతీ ఆరతి పాడేవారు. మరాఠీ హారతి రోజూ పాడుకునేవారు స్త్రీలు. సాయంత్రం 7 నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో పురుష మండలి వారు ఈ హారతిని ధర్మశాలలో రోజూ పాడేవారు. బాబా కూడా అప్పుడు వారితో కూర్చొని వినేవారు. స్త్రీలు ఈ హారతి సమయానికి ఒళ్ళంతా చెవులు చేసుకొని పురుష మండలి వారు పాడే హారతిని వినేవారు. బాబా ధర్మశాలలో పురుషులతో కూర్చొని హారతిలో పాల్గొనడంతో వారు ఎంత అదృష్టవంతులో కదా అంటూ కొంచెం అసూయ కూడా కలిగేది స్త్రీలకు. ఒక్కొక్క రోజు అలా మండలి వారు హారతి పాడుతూ ఉండగా బాబా మధ్యలో లేచి నడుచుకుంటూ స్త్రీల వైపుకు వచ్చారు. బాబాను అలా చూడగానే అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. బాబాకు ఒక కార్పెట్ పరిచి అందరూ బాబా ముందు కూర్చున్నారు. బాబా దౌలత్ మాయి మొదలైన వారితో మాట్లాడుతూ ఉంటే మెహరా, నాజా బాబా పాదాలు ఒత్తసాగారు. ఖుర్షద్ బాబాకు మంచి పాట పాడి వినిపించింది. బాబాకు మా మనస్సులోని భావాలు ఎలా తెలిసాయో మాకు తెలియదు. మాకు దర్శనాన్ని కలిగించడానికి బాబా స్వయంగా వచ్చారు అంటారు మెహ్రా. బాబాకు అందరి మీద ఎంతో ప్రేమ, దయ ఉండేవి. ఎవరికి బాధ కలిగినా కూడా బాబాకు వెంటనే తెలిసిపోయేది. అందరి మనసులను ఎరిగి, అందరికీ తమ ప్రేమను సమానంగా పంచేవారు బాబా అంటారు మెహ్రా. అలా కొన్ని రోజుల వరకు బాబా రోజూ స్త్రీల వైపుకు వచ్చి కొంచెం సేపు కూర్చొని అందరికీ గుడ్ నైట్ చెప్పి
వెళ్ళిపోయేవారు.